మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 35, 35A అండ్ 35B గురించి డిస్కస్ చేసుకుందాం. సెక్షన్ 35 ఏం చెప్తుంది? ఖర్చుల గురించి చెప్తుంది. సో ఒక దావా యొక్క ఖర్చులు, దావాకు సంబంధించినటువంటి అదనపు ఖర్చులు నిర్ణయించే పూర్తి అధికారము న్యాయస్థానముకు ఉంటుందని చెప్పేసి ఈ సెక్షన్ మనకు చెప్తుంది. అయితే దావా యొక్క ఖర్చులు ఎవరికి చెల్లించాలి, ఎంతవరకు చెల్లించాలి, ఆస్తిలో ఎంత భాగాన్ని ఖర్చులుగా చెల్లించవాలి అని చెప్పేటువంటి అధికారము పూర్తిగా న్యాయస్థానముకు ఉంటుందని చెప్పేసి మనకు ఈ యొక్క సెక్షన్ చెప్తుంది. అయితే సబ్ సెక్షన్ 2 ఏం చెప్తుందంటే, ఖర్చులు మరియు అదనపు ఖర్చులు విధించినప్పుడు దాని యొక్క కారణాలు కూడా పొందుపరచాలని చెప్పేసి మనకు సబ్ సెక్షన్ 2 వివరిస్తుంది. అది సెక్షన్ 35. సో 35A ఏం చెప్తుంది? అసంబద్ధ దావాకు అదనపు ఖర్చులు. ఒక వ్యక్తి అవాస్తవమైనటువంటి సంగతులతో దావా వేసింటాడు. అది అసంబద్ధ దావా అని చెప్పేసి న్యాయస్థానం చేత రుజువు అయింటాయి. అప్పుడు ఆ యొక్క వాదికి దావా ఖర్చులతో పాటు అదనపు ఖర్చులు కూడా విధించి ప్రతివాదికి చెల్లించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రతివాది కూడా ఆ విధంగా చేసినప్పుడు వాదికి చెల్లించాలని చెప్పేసి మనకు ఈ సెక్షన్ చెప్తుంది. అయితే ఎంతవరకు అదనపు ఖర్చులు చెల్లించాలి అని మనం డిస్కస్ చేసుకుంటే, సో 3,000 లోపు లేదా ఆ యొక్క న్యాయస్థాన విచారణ అధికారి పరిధికి చెందినటువంటి వాటిలోనూ చెల్లించవలసి ఉంటుందని చెప్పేసి మనకు ఈ సెక్షన్ చెప్తుంది. అది తర్వాత 35B ఏం చెప్తుంది? అనవసరపు కాలయాపనకు ఖర్చులు అనేది చెప్తుంది. ఇక్కడ న్యాయస్థానము ఒక సమయాన్ని నిర్దేశించుంటుంది. ఆలోపు విచారచరణకు సంబంధించి కానీ విచారణకు సన్నద్ధత కావాలని చెప్పేసి న్యాయస్థానము ఆదేశించుంటుంది. అలాంటి సమయంలో కక్షదారుడు విఫలమై ఉంటాడు. సో విఫలమైనప్పుడు సాక్షిని ప్రవేశపెట్టే విషయంలోనూ లేకపోతే విచారణ చర్యకు సంబంధించిన విషయంలో అదనపు సమయం కావాలని చెప్పేసి కక్షదారుడు న్యాయస్థానాన్ని కోరుకుంటాడు. అలా కోరుకున్న సమయంలో న్యాయస్థానము అతనికి ఖర్చులు విధిస్తుంది. తర్వాత ఆ యొక్క ఖర్చులను చెల్లించిన తర్వాతనే విచారణ అనేది జరుగుతుంది అని న్యాయస్థానము నిర్దేశించడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్ సెక్షన్ 35, 35A అండ్ 35B. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.